వాసుదేవ్కి ఈ కోర్ట్ అన్కండిషనల్ బెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్దర్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయడానికి డిఫెన్స్ వారికి 3 రోజుల గడువు ఇవ్వడమైంది. టిల్ దెన్ ద కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్. నేనైతే కాపీ కొట్టాడనే నమ్ముతున్నాను. ఇవాళ రేపు యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఇన్స్పిరేషన్ అనే పేరుతో వేరే వాళ్ళ కథలు తోపేయడం అలవాటే. ఇలాంటి వాళ్ళకి అనవసరంగా పేరిచ్చి ఎంకరేజ్. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఆ షర్ట్ నీకు బాగుంది. నీ షర్ట్ వేసుకోగానే అరెస్ట్ చేశారు. బట్ థ్యాంక్ యూ. హలో, నీకు బెయిల్ ఇప్పించింది నేను. నాకు చెప్పు థ్యాంక్స్. ముందు నువ్వు నన్ను నమ్ము, అప్పుడు చెప్తాను. ఎలా నమ్మమంటా? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా బుక్స్లో ఉన్నట్లే ఉంటే? అదే నాకు అర్థం కావట్లేదు. మరి ఎంత సిమిలర్గా ఉంటుంటే. ఏదో ఒకసారి బుక్స్ లేవు. శ్యామ్ సింగ్ రాయ్. ఎస్ఆర్ పబ్లిషర్స్లో ఎస్ఆర్ అంటే సింగ్ రాయ్ అనుకుంటా. ఈ ఫ్యామిలీ గురించి నేను స్టడీ చేశాను. శ్యామ్ వాళ్ళ అమ్మ తెలుగు, నాన్న బెంగాలీ. వాళ్ళది లవ్ మ్యారేజ్. వెస్ట్ బెంగాల్లో సెటిల్ అయ్యారు. వీళ్ళు మొత్తం 4 బ్రదర్స్. అందులో ఆఖరివాడు శ్యామ్ సింగ్ రాయ్. వెస్ట్ బెంగాల్లో ఖరగ్పూర్ డిస్ట్రిక్ట్లో కాలికాపూర్ అనే గ్రామంలో జన్మించాడు శ్యామ్. తర్వాత కల్కటాలో చాలా ఫేమస్ రైటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ అయ్యాడు. 1977 తర్వాత తనేమయ్యాడో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు. ఒకవేళ చనిపోయింటే తన సమాధి కూడా ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 1985లో మిగిలిన బ్రదర్స్ అందరూ ఒక మేజర్ కార్ యాక్సిడెంట్కి గురయ్యారు. చనిపోయిన 2 అన్నయ్యల పిల్లలే ఇప్పుడు ఆ కంపెనీని నడుపుతున్నారు. వాళ్ళని మీద కేసు పెట్టారు. శ్యామ్కి సంబంధించి ఈ బుక్స్ మీద పెయింటింగ్స్ తప్ప ఫొటోస్ ఏమీ లేవు. అండ్ వీళ్ళ మదర్ తెలుగు ఒరిజిన్ అవ్వడం వల్ల శ్యామ్ తెలుగు భాషలో కూడా ఎక్స్పర్ట్. చాలా బుక్స్ తెలుగులో కూడా రాశాడు. నీ చెవులోంచి మళ్ళీ బ్లడ్ వస్తుందిరా? బ్లడ్ ఏంటి? వీడు అప్పుడప్పుడు ఇలా జోన్ అవుట్ అవుతున్నాడు. అది జరిగినప్పుడు వాడికి ఏం గుర్తుండట్లేదు. అలా జరిగినప్పుడే ఇలా బ్లడ్ వస్తుంది. అదేంటి? ఎన్నిసార్లు ఇలా జరిగింది? చాలాసార్లు జరిగింది. మనం గొడవపడిన రోజు కూడా వచ్చింది. ఈ స్క్రిప్ట్ రాసినప్పుడు ఒకసారి షూట్ అప్పుడు ఒకసారి ఇలా కొన్నిసార్లు. డాక్టర్ని కూడా కలిసాం. అంటే చాలా టెస్టులు చేసి స్ట్రెస్ వల్ల అని చెప్పారు. అంటే ఫస్ట్ సినిమా కదా, సరిగ్గా టైంకి కూడా పడుకునేవాడు కాదు. Strange. Yes, ma'am. I really think something is wrong with him. What do you think? ఈ సృష్టి మొత్తం ఎంత మిస్టీరియసో ఒక మనిషి మైండ్ కూడా అంతే మిస్టీరియస్. అందులో ఎన్ని కోట్ల రహస్యాలు దాగున్నాయో ఎవ్వరికీ తెలియదు. హ్యూమన్ కాన్షియస్నెస్ ఇస్ అన్ ఓషన్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్. మరి వాసు విషయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం ఎలా?
We can try clinical hypnosis on him. Hypnosis. యా, హిప్నోథెరపీలో ఆ బ్లాక్అవుట్స్ టైంలో వాసు మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకునే ఛాన్స్ ఉంది. Okay, ma'am. And one final request. అసలే ఇది సెన్సిటివ్ కేస్, సో మీరు చేస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. షూర్. Our print sales have declined by 23%. Excuse us. Yeah. వాడికి బెయిల్ వచ్చింది. లై డిటెక్షన్ టెస్ట్ కూడా పాస్ అయ్యాడు. కాకు শ্যামের গল্প। হ্যাঁ কাকু। Sit. హాయ్ వాసు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీకు బ్లాక్అవుట్స్ వచ్చిన డేట్స్ నా నోట్స్లో ఉన్నాయి. వాసు, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రొసీజర్ నౌ. Just relax. Take a deep breath in. Inhale and exhale all your worries out. Follow my voice and look at the monitor. E-book, నీ లైఫ్. ఇవాళ డేట్ ఎంతో తెలుసా? August 17th. నిన్ను ప్రెస్ మీట్లో అరెస్ట్ చేసిన రోజు గుర్తుందా? Last Thursday. నీ మూవీ ఏ రోజు రిలీజ్ అయింది? July 7th. వాసు, వాసు, ఇంకొంచెం వెనక్కి వెళ్దాం. నువ్వు నీ స్క్రిప్ట్ ఏ రోజు ఫినిష్ చేసావు గుర్తుందా?